నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో దీనిలో ఇప్పుడు నిరుద్యోగుల కష్టాలు, విద్యార్థుల కష్టాలు, అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణల విద్యార్థులకు, రోడ్డు మీదకి నిరుద్యోగులు రావడానికి కారణం ఏందో తెలుసుకునే ముందు ఒకసారి ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అలివేలు రాజన్న గారు మనతోనున్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే రాజన్న. అన్న నమస్తే అన్న. బాగున్నావా? అంత కుశలమే అన్న. బాయనన్న. ఏందన్నా అసలు అంటే బయట టాక్ ఏందంటే మీ స్టూడెంట్ను బీఆర్ఎస్ఏ రెచ్చగొట్టి రోడ్డు మీదకి పంపిస్తుందని చెప్పి బయట టాక్ నడుస్తుంది. సో మీరు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చారా, లేకుంటే నిజంగానే మీ వెనక బీఆర్ఎస్ హస్తం ఉందా? ఈ రాష్ట్రంలో అందరం వాస్తవాలు మాట్లాడుకున్నాం. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉంటే బీఆర్ఎస్కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం, ఇంకో పార్టీకి ఏం సంబంధం? అరే మాకు కడుపు గాలి, మాకు రూపాయి పైసలు వెళ్ళక ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులు మా సర్టిఫికేట్లు ఆపుతారు, మా కోర్సు ఫీజులు కట్టమంటారు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నాకు రాజశేఖర్ రెడ్డి పెట్టినాను అన్నారు కదా 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఆ పథకానికి అర్హులైన విద్యార్థులం మేము. మా కడుపు గాలి, మా ఫీజు రియంబర్స్మెంట్ మాకు రావాలి, మా స్కాలర్షిప్లు మాకు రావాలి. రేవంత్ రెడ్డి పెట్టిన భిక్ష కాదు, మా హక్కుగా భావించి మేము బయటకు వస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు ఏంటిదంటే ఒడ్డు దాటదాకా ఓడం మల్లన్న, ఒడ్డు దాటినాక బోడం మల్ల అనే ప్రక్రియలో బీఆర్ఎస్ పంపించింది, బీజేపీ పంపించింది అంటారు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఏజెంట్ లెక్క విద్యార్థి పరిషత్ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ రోజు కూడా పనిచేయరు, పనిచేయబోరు. మాకు అవస్తుంది, మాకు కడుపు కాగుతుంది, మాకు కడుపు మంట అయింది, ఎందుకు నువ్వు హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు, ఎటుపోయినాయి నీ గ్యారంటీలు, ఎటుపోయినాయి నీ హామీలు, ఎటుపోయినాయి? ప్రజాప్రభుత్వంలో నువ్వే ఉన్నావు కదా విద్యాశాఖ మంత్రిగా. మరి విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఏమాత్రం సక్సెస్ అయినా ఒకసారి చర్చకత్తవా? చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? అంటే విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినా అని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? బరాబర్ ఫెయిల్ అయ్యండి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎందుకు ఫెయిల్ అయ్యండి అని కూడా సమానం చెప్తా. ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. ఎన్ని రూపాయలు విడుదల చేసిండో బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధమా? ఈ రాష్ట్రంలో గురుకులాల ఫుడ్ పాయిజన్ అవుతుంది, గురుకులాల ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, గురుకులాల విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, అర్ధరాత్రి మీద రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మొన్న సంగారెడ్డి జిల్లాలో ఆందోళన గ్రామంలో గురుకులాలలో 2 బిల్డింగ్లు ఉంటే ఆ విద్యార్థుల బిల్డింగ్ లేక ఆ ఉపాధ్యాయులు వచ్చి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వచ్చి బయటకు కొట్టింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే పేదోడు చదువుకోవద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే పేదోడు నిలుగులు కొట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాలాంటి విద్యార్థి నాయకుల మీద కేసులు పెట్టాలి, విద్యార్థి నాయకుల మీద రోజు లాఠీ ఛార్జ్లు వేయాలి. ఇదేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యిండు? విద్యాశాఖ మంత్రిగా మూటలు చదువుకుండా సక్సెస్ అయ్యిండు. అమెరికాకి పోతాడు, యుఎస్ పోతాడు, ఇంగ్లాండ్ పోతాడు, చదువురాని ముఖ్యమంత్రి సాటెడు బలపాలు వేసినట్టు, తౌళ్ళ సాటెడు బలపాలో ఏదో సామెత ఉన్నట్టు ఈయనది అదే ఉంది. అరే ఎక్కడ పోతే చదువురానోడు చదువురాని లెక్కన మిగులుతాడు. అరే మాలాంటి విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీలో మెరిట్ ఆధారంగా వచ్చిన విద్యార్థులు, డిగ్రీ కాలేజీలో చదువుతున్నాం, జూనియర్ కాలేజీలో చదువుతున్నాం, మంచి విద్యార్థులం మేము. అరే మాకు ఒక విద్య అనేది ఆయుపట్టు. రేపు పొద్దున రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, దేశం అభివృద్ధి కావాలన్నా విద్య అనేది చాలా కీలకం. అలాంటి విద్యను నువ్వు తీసేయాలని కుట్ర చేస్తున్నావు, అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నావు. రేవంత్ రెడ్డిని కొంచెమని ఇజ్జత్ వస్తలేదా? ఇంకెన్ని రోజులు ఇన్ని బాధలు? అరే మీ ఎన్ని రోజులు అంటే ప్రజాప్రభుత్వాన్ని ఎంచుకుంటే మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అద్దాన్న మాకు ఎత్తివేసే కుట్ర చేస్తుంది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వాన్ని ఎత్తుకుంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా అన్న. ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకుంటే నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి జాబ్ నోటిఫికేషన్ల కోసం కొట్లాడన్నా. ఇదేనా రేవంత్ రెడ్డి సర్కారు నిరుద్యోగులకు వచ్చి విద్యార్థులకు వచ్చి చెప్పేది? ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారన్న? ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనం అరే రాత్రి ఎట్లా కడుతుందో పగలెట్లా కడుతుందో అని ఈరోజు కూడా గుండెలు బాదుకొని బతికిన రోజులు. ఎందుకంటే నిజంగా ప్రజాప్రభుత్వం అంటుంది కానీ ప్రజలకు కీడు చేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసేసే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. గురుకులాలను తీసేయాలి, మోడల్ స్కూళ్ళని తీసేయాలి, రేపొద్దున ఇక్కడున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని తీసేయాలనే ప్రయత్నం చేసేది ప్రజాప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న. రాజన్న మీ ఊర్లో ఒక స్కూల్ ఉండే, ఆ స్కూల్ ఉంది అన్నయ్యలా? స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఎందరు పోతున్నారు పిల్లలు? మీ కొడుకు బిడ్డ ఎవ్వరు అంటే దగ్గర వాళ్ళు కూడా పోని పరిస్థితి. ఎందుకు పోతలేరు? ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తలేరు, టాయిలెట్స్ లేవు, చదువు చెప్పడానికి సారసక్క లేడు, బుక్కులు అందుకు తెలియవు, ఎక్కడికి వెళ్ళి ఏ పై కప్పు మీదకెళ్ళి ఊడిపడి ఎక్కడ తలకే వాళ్ళతో తెలియదు, ఎక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుందో తెలియదు, ఎక్కడ పాము కాడు గురైతారో తెలుస్తలేదు, ఏం ఫుడ్ పాయిజన్ అవుతుందో తెలుస్తలేదు. ఇలాంటి పరిస్థితులలో విద్యార్థులు ఉంటే విద్యార్థి ఎక్కడ చదువుకుంటాడు? విద్యార్థికి ఉండాలి, చదువుకోవడానికి మంచి వాతావరణం ఉండాలి. అలాంటి కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది కదా, అలాంటి కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య స్థితి అంటే అన్న, అమ్మాయిలు చీరలు కట్టుకొని టాయిలెట్ పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నదంటే ఎంత దౌర్భాగ్య స్థితి అన్న.
ఒక్కసారి ఆలోచించన్నా, అమ్మాయిలు మహిళలు అనే గౌరవం కూడా లేదన్న. టాయిలెట్స్ కనీసం టాయిలెట్స్ కూడా కట్టినంత స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏమన్నా అడిగితే తొండలు దొర కొడతా, నేను లాగులు అవ్వేస్తా ఇవ్వేస్తా అంటే రేవంత్ రెడ్డి విద్యార్థులకు తొండలు దొర కొట్టరాదా? నీళ్ళొక్క పదజాలాన్ని మేము వాడం, రౌడీగాడు కూడా వాడతలేడు ఊర్లలో. అంటే ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వం కదా. మీ నిరుద్యోగులు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగి రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే మా తలరాత మారుతుందని చెప్పింది మీరే. మళ్ళీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేది మీరే. అయితే ఒకటన్నా, ఎవరినైనా కూడా తెలంగాణ ప్రజానికం ఏంటిదంటే నమ్మితే గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ఓకే. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ప్రజలకు చేసిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, అందరు కూడా విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అరే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అంటివి, స్కాలర్షిప్లు ఇస్తా అంటివి, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటివి, ఫ్రీ బస్ అంటివి, రైతు భరోసా అంటివి, రైతు రుణమాఫీ అంటివి, ఇందిరా మిల్ అంటివి, వేసిన అంటుండు కదా 2 లక్షలు. భర్తీ మే సవాల్. బల్మూరి వెంకట్ గారు కూడా చెప్తున్నారు. బల్మూరు వెంకట ఒక దొంగ, ఒక వేస్ట్. మాలాంటి విద్యార్థి నిరుద్యోగం వెనకేసుకొని ఈరోజు ఎమ్మెల్సీ సీటు పొందిన బల్మూరు వెంకట కావచ్చు, కోదండరాం కావచ్చు ఎక్కడున్నారు? ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్గా ఉన్న కోదండరాం ఆనాడేమో సీట్ వచ్చేదాకా సీటు రావాలని కొట్లాడి విద్యార్థులు ఏమడుండి నిరుద్యోగంగా చేసిండు. ఈరోజు ఇదే విద్యార్థులకు నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేదు? మరి బల్మూరు వెంకట చెప్తారా, కోదండరాం చెప్తారా? 1000 కోట్లు ఇచ్చిన అంటుండు. 1000 కోట్లు ఎక్కడ ఇదే బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండన్న 1000 కోట్లు విడుదల చేస్తా అన్నాడు. అరే పిచ్చి రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, 1 రూపాయి కూడా విడుదల చేయలే. ఈయన ఇంకా కామెంట్ ఏం చేసిండు? యూనివర్సిటీ విద్యార్థులు అంతా కూడా బార్లలో తాగుతారు, బీర్లలో తాగుతారు, వైన్ షాప్లలో తాగుతారు. అరే పిచ్చి, కొంచెమని అర్థం చేసుకో. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నావు. అరే అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రశ్నించినోడు అంతా కూడా తాగుపోతేనా? మాట బాధ అనిపించింది నాకు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించినోడు అంతా తాగుపోతేనా అన్న? ప్రశ్నించడం అంతా తిరిగిపోతేనా? ఆ అమ్మాయి ఏం చదువుతుంది, ఆ అబ్బాయి ఏం చదువుతారు, అటుగా రోడ్ల మీద ఎక్కుతారంటే మాకు బాధ ఉన్నది కాబట్టి మీరు రోడ్ల ఎక్కుతాం, మాకు అన్యాయం జరుగుతుందో రోడ్ల ఎక్కుతున్నాం, మీరు చదువుకున్నాం కాబట్టి ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కు ప్రశ్నించాలి. మాకు అన్యాయం జరిగితే ఊరుకోము. నువ్వు ఇచ్చిన హామీలను కావచ్చు, నువ్వు ఇచ్చిన గ్యారెంటీలను కావచ్చు, నువ్వు మా అందరికి అమలు చేస్తే నిన్ను ఈరోజు పువ్వులలో పెట్టుకొని చూసేస్తాం. కానీ ఈరోజు ఏంటంటే పువ్వులలో కాదు, ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కనబడితే రేవంత్ రెడ్డిని ఎక్కడదక్కడ ఉరికి కొట్టేయాలనే రోజులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు అన్న. ఆ రోజులు తెచ్చుకున్నాడు ఆయనే. 3 అన్న మనం ఫస్ట్ ఏమన్నారంటే, కొందరు ప్రజలు ఏమన్నారంటే, సంవత్సరం చేసిండు కదా, సంవత్సరాలు ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి పాలన అన్నారు. తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు ఏం చేస్తుంది, కొత్తగా వచ్చింది కదా ముఖ్యమంత్రి అన్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం అయితే అడ్డి టైం ఎలక్షన్ టైంకి వస్తుంది. మరి ఇంకేం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఈ యొక్క పరిపాలన ఏం చేస్తాడు? మాకు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ గురించి అడిగితే, ఫీజు రియంబర్స్మెంట్ గురించి అడిగితే రేపు పొద్దున ఏం చేస్తున్నా అంటే అక్రమ కేసులు పెడుతుండు, లాఠీ ఛార్జీలు చేస్తుండు, మాలాంటి విద్యార్థులను ఎక్కడిదక్కడ నిర్బంధాలకు గురిస్తుండు. రేవంత్ రెడ్డి నీ మనవనికి మొన్నటికి మొన్న పూరీలు వేసుకొని నూనె, ఆ తాత నూనె ఇట్లా పోయాలి, దాని మీద ఇట్లా వేయాలని చెప్పిండు. అదే నీ మనవల్లాగా ఏజ్ ఉన్న మేము 20-25 సంవత్సరాల విద్యార్థులం, 10, 12, 15 అంటే ఆ సంవత్సరాల విద్యార్థులం. మరి మీ మనవల్లాగా ఉన్న వాళ్ళ విద్యార్థులు గురుకులాల్లో పురుగులు అన్నం పెడతారు, గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఫస్ట్ టైం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు కూడా రోడ్ల మీదకి రావడం. అవునన్నా. పాపం ఒక అమ్మాయి అన్న, భువనగిరి లాంటి ఒక అమ్మాయి అందరిని పోగేసుకొని భువనగిరి గురుకుల హాస్టల్ ముంగడికి వచ్చి ఆ హాస్టల్లో ఫుడ్ బాగా పెడతలేరని, ఆ హాస్టల్లో నీళ్ళ సదుపాయం బాగాలేదని అధికారులు వస్తుర్రు, మా నోళ్లను మూస్తుర్రు. అసలు ఎక్కడుంది న్యాయం, అసలు ఎక్కడుంది ధర్మం? అధికారులు అమ్ముడు పోతే మేము ఎక్కడ పోవాలి? గురుకులాల టెండర్లన్నీ స్కామే, అన్ని స్కామే. గుడ్ల కాంచెలు మొదలు పెడితే రేపు పొద్దున పప్పు, ఉప్పు, సామాను, సరుకులు అన్ని స్కామే. ఆ స్కామ్ కూడా మొన్న బయటపడ్డది. ఆ స్కామ్లో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. మిడ్ డే మీల్స్ పెడతా అంటాడు, మార్నింగ్ రాయిజాగా పోతా అంటాడు, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ పెడతా అంటాడు, ఇవన్నీ పెడతా అంటున్నావు. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే ఒక్కరు అనబెండా? ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఏ గురుకులాలకు పోయి ఏ రోజు అన్నం తిన్నాడు? ఎవరో విద్యార్థులు ఒక రోజు గడిపిండు. ఈ రాష్ట్రంలో ఎన్ని గురుకులాల శిథిలావస్థలని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా? ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? గురుకులాల విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు కావచ్చు, అన్ని విద్యార్థులు కావచ్చు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నో తెలుసా? ఈ రాష్ట్రంలో దుర్మార్గుడైన యొక్క రేవంత్ రెడ్డికి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత రావడో తెలుసా? ఈ దుర్మార్గునికి అదంతా తెలియదు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నా రేవంత్ రెడ్డి అన్న. గురుకులాలను మాయం చేసి కొత్త స్కూల్ కడుతున్నారు కదా, అది స్కామ్ కోసమా? మరి స్కామ్ అన్న, ఏదైనా గుర్తుంచుకో అన్న. మోడల్ స్కూళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, గురుకులాలు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విద్యాలయాలు చాలా ఉన్నాయి. విద్యను చెప్పించే బోధన సిబ్బంది లేదు, దాన్ని రిక్రూట్మెంట్ చేయి.
ఎంఈఓ డిఓ పోస్ట్ లేవు, దాన్ని రిక్రూట్మెంట్ చేయి. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళని నమ్మలేకపోతున్నారు. పక్కా పైసలు స్కామ్ కోసమే. ఆ, పక్కా. పక్క స్కామ్ కోసం ఈ రాష్ట్రంలో జేబులకి వెళ్ళి పైసలు ఎల్లి ఎలక కూలి పని నాలి పని చేసి అవ్వయ్య దినసరి కూలియో పని చేసి 100 రోజుల పని వేయి ఆటో తోలుకుంటూ కూడా కొడుకు ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలని ఎందుకు అనుకుంటున్నా? ప్రభుత్వ స్కూల్ బాగుంటాయి. ఈ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెస్తా, 27,000 ప్రభుత్వ పాఠశాలని 4,000 పాఠశాల తెస్తా అని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళను బాగా చేస్తే బాగుంటుంది. అరే ఉన్నిస్తారు మంచిగా ఉంచుకుంటే ఇంకో ఇస్తారికి మనం ఎందుకు పోవడం? ఉన్నిళ్ళు మంచిగా ఉంటే ఇంకో ఇల్లుకి మనం ఎందుకు పోవడం? అరే ఉన్న కాడ మంచిగా చేసుకో అంటే ఇంకో స్కూల్ పెట్టి 6,000 కోట్ల స్కామ్ చేస్తా అంటాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేసి ఇంకో స్కామ్ చేస్తా అంటాడు. సమ్మక్క సారక్క టెండర్ పెట్టి ఇంకో స్కామ్ చేస్తా అంటాడు. ఇసుక టెండర్ పెట్టి ఇంకో స్కామ్ చేస్తా అంటాడు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు ఇస్తలేడు? ఎత్తివేసి కుట్రు వేస్తే రేపు పొద్దున అన్నీ కూడా పైసలు కట్టచ్చు. పైసలు కడితే ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాలతో పైసలు అన్ని సంచులు పంపించుకోవచ్చు, వెనకేసుకోవచ్చు. ఇదేనా నీ కుట్ర? అంటే పేదోడు ఇక్కడ చదువుకోవద్దు, ఉన్న దగ్గర స్కూల్ పెట్టుకోవాలి, కాలేజీలు పెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? ప్రైవేట్ స్కూల్ బాగున్నాయి, ప్రైవేట్ కాలేజీలు బాగున్నాయని వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అరే దౌర్భాగ్య ముఖ్యమంత్రి, నీకు ఓటేసి ప్రభుత్వ బళ్ళు బలోపేతం కావాలని ఓటేసిన అపోలో హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత నీది. అరే యూనివర్సిటీకి వచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పినావు. 1000 కోట్లు భర్తీ మీద సవాలు. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా నిన్ను ఏ కాలుతోటి కొట్టానో ఆ కాలుతోటి కొట్టే రోజులు వస్తున్నాయి. ఈ మాట అనదు. అప్పట్లో టిక్ టాక్లోనో లేకుంటే ఇన్స్టాలోనో ఒక టీచరు ప్రైవేట్ స్కూళ్ళకు ప్రమోషన్ చేసిందని చెప్పి సస్పెండ్ చేసారు. సో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు ఓపెన్ చేస్తుండు, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తుండు. దీనిపై ఏమంటారన్న? ఈ రాష్ట్రంలో మరి ఒక టీచరే ప్రైవేట్ స్కూళ్ళకు మొత్తం టిక్ టాక్ వీడియోలు చేసి ప్రమోట్ చేసింది అన్నప్పుడు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్న ఈయనే. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలో బాధ్యత ఈయనదే ఉంటుంది, ప్రభుత్వ బడుల బాధ్యత ఈయనదే ఉంటుంది, గురుకులాల బాధ్యత ఈయనదే ఉంటుంది. ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈయన ఎన్నిసార్లు కొట్టాలి? ఈయన ఎన్నిసార్లు మనం సస్పెండ్ చేయాలి? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కదా అంతా బాస్ ఈజ్ బాస్, నల్లమల్ల పులిబిడ్డ, నేను తప్ప ఓలేడు, ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వచ్చినరా. మొన్ననే 20 సంవత్సరాలు పూర్తయినా నా పరిపాలనకు అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి. 20 సంవత్సరాలు పూర్తయినా మీ అందరం కూడా స్వాదిస్తాం. 20 సంవత్సరాలలో 3 సంవత్సరాలు నీ యొక్క ముఖ్యమంత్రి పదవి కూడా పూర్తి అవుతున్నాయి. మరి ముఖ్యమంత్రి పదవిలో ఏమాత్రం సక్సెస్ అయినా మాకు చెప్పగలుగుతావా? ఈ రాష్ట్రంలో నువ్వేమంటున్నావు? విద్యాశాఖ మంత్రి ఏమాత్రం సక్సెస్ అయినా మాకు చెప్పు. నువ్వు ఏం చేసినావు? విద్యాశాఖ మంత్రి ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా? ఒక పక్కా భవనం గురుకుల హాస్టల్ కట్టించినావా? ఈ రాష్ట్రంలో మోడల్ స్కూలు ఇంటిగ్రేటెడ్ స్కూలు అందిస్తాను కదా. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమైనా కట్టినావు? ఈ వరకు అదే 6 ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అదే అన్ని 3 స్కూళ్ళను ఒక కాడ ఏకం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంపిల్ అని చూపెట్టిండు. అక్కడున్న అక్కడున్న ఉపాధ్యాయులకు కూడా ఏంటిది ఆ రోజు పాసులు కూడా ఇవ్వలే మీటింగ్ రావాలంటే. ఆ ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతుంది. రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఆకునూర్మలు మాట్లాడేది ఎట్లుంటుందంటే ఎక్కువ జీతాలు తగ్గియాలంటారు, ప్రభుత్వ బడులు మూసేయాలంటారు, ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవాలంటారు. ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎక్కువ చేసేది ప్రభుత్వంలో ఉన్న అధికారులు అవునా కదా? మీరు చూస్తారన్న ఎస్ఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, డీసీబీ కావచ్చు, వీళ్ళే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైనా చూడు. మొన్న రీసెంట్గా మనం ఈ యొక్క సిబిఐ కావచ్చు లేకపోతే ఇంకో ఎంక్వైరీ చేస్తే లంచం తీసుకొని దొరికిన వాళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. అందరు ప్రభుత్వ అధికారులే. ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏమైనా పనిచేయాలంటే లంచమే. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఏమైనా పనిచేయాలంటే కూడా లంచమే. ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క లాంటి వారు, ఈ యొక్క రేవంత్ రెడ్డి లాంటి వారు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు అనుకుంటారు చెప్పాను నేను. అదే దీంతో ప్రాఫిట్ లేదన్నా, పేదోనికి పోతాయి పైసలు, ఈయనకి వెనక మిగులుతాయా? ఆ టోకెన్లు కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు ఇస్తే 600 కోట్లకెళ్ళి నాకు 30% 20% నాకు ఇస్తానే నేను టోకెన్లు ఇస్తానే. రోజుకు ప్రభుత్వం వస్తుందంటే ప్రభుత్వం నడుపుతున్నావు, లేకపోతే నువ్వు ఏమైనా బిజినెస్ స్కాములు చేసుకుంటా ప్రభుత్వం నడుపుతున్నావు. ఓకే రాజన్న, ఇది విద్యాశాఖగా రేవంత్ రెడ్డి ఫెయిల్ 100% ఫెయిల్ అన్న. సో విద్యాశాఖ అయిపోయింది. హోంమంత్రిగా ఫెయిలా పాసా? ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకున్నాడు. ఈ రాష్ట్రంలో రీసెంట్ ఇన్సిడెంట్ షాబాద్లో అన్న ఆయన ఎందుకు పోయిండు అన్న? పోక్సో కేసులో పోయిండు. పోక్సో కేసులో పోయి ఒక యువతిని అఘాయిత్యం చేసిన ఆయనకి ఏ శిక్ష పడాలి? నిజం చెప్పండి. ఉరి శిక్ష పడాలి, లేకపోతే కారాగార శిక్ష పడాలి. అంటే జీవితం ఆ ఖైదీ లెక్కనే ఉండాలి. కానీ 7 సంవత్సరాల కేసు పెట్టి అక్కడున్న ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఆయనకి ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి వాళ్ళు ఏమైనా లంచం తీసుకున్నారా ఇంకోటి తీసుకున్నాం మనం అనద్దు. కానీ అలాంటి ఆయనకు ప్రోత్సహించి 7 సంవత్సరాల శిక్ష పడితే ఆయన బయటగా చేంజ్ చేసిండన్న 6 కుటుంబ సభ్యుల్ని చంపిండు. చిన్న పిల్లల్ని కొడుకు బిడ్డని చంపిండు, నానమ్మని చంపిండు, తాతని చంపిండు, భార్య భర్తను. ఇదా అన్న ఈ రాష్ట్రంలో? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? షాబాద్ లాంటి ఇన్సిడెంట్ గుర్తురాదు. ఈ రాష్ట్రంలో
ఒక రోజున ఒక 4-5 అఘాయిత్యాలు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి. అవును. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ విత్ అవేర్‌నెస్. డ్రగ్స్ అనేది విచ్చలవిడిగాని. ఈయననే చెప్తుండు. ప్రభుత్వ స్కూళ్ళల్లో లేకపోతే పెద్ద పెద్ద ఇంజినీరింగ్ కాలేజ్‌లలో డైరెక్ట్ డ్రగ్స్ కొడుతున్నారు. డ్రగ్స్ అమ్ముతుర్రు, డ్రగ్స్ తాగుతుర్రు. అంటే నువ్వేం చెప్తున్నావు ఈ రాష్ట్రంలో? ఏది లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ అంటే విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టడానికి ఉంటదా? విద్యార్థులను అక్రమంగా హింసించడానికి ఉంటదా? నిరుద్యోగుల మీద కేసు పెట్టడానికి ఉంటదా? నిరుద్యోగం కొట్టడానికి ఉంటదా? అంటే ప్రశ్నించేటోళ్ళ మీదనేమో లా అండ్ ఆర్డర్ ఉంటది. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. డ్రగ్స్ అమ్మటం మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. అఘాయిత్యాలు చేసేటోని మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. లవ్ జిహాద్ కేసులు చేసేటోని మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. ఈ రాష్ట్రంలో దేని మీద ఉంటది? ఎవడైతే ప్రశ్నిస్తాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తాడో, ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన హక్కుల గురించి కొట్లాడుతాడో వాని మీద లా అండ్ ఆర్డర్ ఉండి వాని మీద కేసులు పెడుతుంది, అక్రమ కేసులు అరే నీ కేసులకు లాఠీ చార్జ్లకు భయపడే కార్యకర్త విద్యార్థి పరిషత్ కార్యకర్త కాదు. నీ యొక్క అధికారం ఎప్పటికి శాశ్వతం కాదు. నువ్వు ఉంటావచ్చు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 2 సంవత్సరాలలో నువ్వు ఉండాలంటే కూడా ప్రతి క్షణం అణువణువు నువ్వు భయపడే రోజులు ఇస్తాం. ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు చేసింది ఏం లేదు ఈ యొక్క రాష్ట్రంలో. ఇప్పుడు కూడా బరాబరి చెప్తున్నా. నువ్వు భర్తీ మీద సవాల్ రేవంత్ రెడ్డి ఎక్కడికి రమ్మంటావు చెప్పి, ఎక్కడికి ఏ గల్లీకి ఏ ఊరికి మీ ఇంటికి రమ్మన్నా వస్తాం మేము. నువ్వు యొక్క నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు మేము అడుగుతాం. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినావు అడుగుతాం. గురుకులాలు బలోపేతం చేసినావు అని అడుగుతాం. రైతులకు ఏం గోసలు తీసినావు అని అడుగుతాం. రైతు భరోసా చేసినావు, రైతు రుణమాఫీ ఇచ్చినావు, ఏం మంచిగా చేసినావు. ఈ రాష్ట్రంలో నైతిక హక్కులే నీకు పరిపాలించడానికి. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఆ పార్టీకి ఈ పార్టీకి లొంగి ఆ పార్టీకి ఈ పార్టీకి పనిచేస్తుంటే అరే కొంచెమన్నా సో ఉండాలి. ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఈ పార్టీకి పనిచేయడానికి మీ ఎందుకు తొత్తులం? ఏ పార్టీ తొత్తులం కాదు. ఈ రాష్ట్రంలో మాకు ఆవేదన ఉన్నది. 20 లక్షల మంది విద్యార్థులు ఎంబడి ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ రావాలని కొట్లాడుతున్నాం. స్కాలర్షిప్ రావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగం రావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటోడంతా ఒక్కొక్క పార్టీతో ఉంటే మరి ఈ రాష్ట్రంలో కూడా అలాంటి విద్యార్థులు అప్పుడు ప్రశ్నిస్తేనే కానీ అధికారంలోకి ఎక్కింది. మరి అది సోయి లేదని ఇదేనండి ఈ రాష్ట్రంలో. అంటే కుర్చెక్కదా కోమాట, కుర్చెక్కిన కోమాటనా? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటైనా ఒక దొంగ, ఒక అబద్ధాల మాటల గారడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటలు ఎవరు కూడా నమ్మద్దు. విద్యాశాఖ ఫెయిల్ అయిపోయింది, హోంశాఖ. హోంశాఖ ఫెయిల్ అయిపోయింది. లాస్ట్గా కనీసం సీఎం పోస్ట్ అన్న ఫెయిలా పాసా? అన్న ఈ 2 ఫెయిలు. అదేమైందనిగా? అరే విద్యాశాఖనే ఒక శాఖ ఇస్తేనే ఏం చేయలే, 2వ శాఖ ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు. అంటే మున్సిపల్ శాఖ అడగలే ఇంకా నువ్వు. విద్యార్థులకు న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఈ పేద ప్రజలకు లేకుంటే రైతులకు ఏమైనా న్యాయం చేసి ఉండొచ్చు కదా. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి అంటారు కదా. మీరు అంటారు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ న్యాయం చేసిరని నేను అంటున్నాను. రేవంత్ రెడ్డి న్యాయం చేస్తా అంటే హైదరాబాద్ ఇల్లు కూలితే న్యాయమా? ఇల్లు కూలిస్తే న్యాయమేనా? పేదోడు రోడ్డు మీదకి వచ్చి గొరగొర ఏడుస్తుర్రు, గొరగొడ గుంజుకపోయినా కూడా రోడ్డు మీద పోలీసులను పెట్టి జేసీబీలను పెట్టి ఇల్లు కూలుస్తుంది. న్యాయమేనా? అది కరెక్టేనా? ఇందిరా మిల్లు ఇయ్యలే, పేదోని ఇల్లు కూలుస్తుంది. అది కరెక్టేనా? ముఖ్యమంత్రి సక్సెస్ అయినలా? ఈ రాష్ట్రంలో పేదోనికి విద్యార్థికి రావాల్సిన స్కాలర్షిప్ అలాంటి పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థికి చదువు దూరం చేయబడుతుంది. ఇది న్యాయమేనా? ఈ రాష్ట్రంలో 5,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నాడు. అరే మూసీ సుందరీకరణ కాదు, అరే వాళ్ళకు మున్సిపాలిటీ నుండి ట్యాక్స్ కట్టుకున్నారట, వాళ్ళ 20 సంవత్సరాల సంది అన్నీ ఉంటున్నారట, వాళ్ళు అన్ని వాళ్ళే చేసిరట, అన్ని ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి అన్ని ఉన్నాయట. అసంటోని ఇల్లు కూలేస్తే ఒక్కసారి ఆలోచించవా? ఆ ఇల్లు కూలేసిన వ్యక్తులు కూడా ఆటో కూలీలు, దినసరి కూలీలు, రైతన్న కుటుంబాలు. రైతులకు ఏం న్యాయం చేసినన్న? రైతులకి ఈ రాష్ట్రంలో వడ్లు కొనేదాని వడ్ల కుప్పల మీద మన ఆత్మహత్యలు చేసుకొని పురుగుల మంది తాగి లేకపోతే చెట్ల గురేసుకొని అమ్మ కూడా అంటుందన్న ఇది విషయం. అంటే శివుని గుడి కడతా అంటుంది కదా మూసీ నదిలా. శివునికి లేని కంపు మాకెందుకు? మేము 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఈ కంపులా. శివునికి లేని కంపు మాకెందుకు? మేము ఉంటున్నాం, బతుకుతున్నాం, బతకని అని చెప్పి పాపం మా ముసలమ్మ, ఆమెకు ఆ ఇల్లు ఒకటే దిక్కు, ఇక ఇంకేం లేదు అది. సో ఇట్లాంటివి మస్తు జరుగుతున్నాయి అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ రాష్ట్రంలో నేను ఏమంటున్నానంటే మూసీ సుందరీకరణ చేస్తా అని 5,000 కోట్లు పెట్టి అక్కడ గాంధీ విగ్రహం పెట్టి చేస్తా అంటుండు. గాంధీ ఏ రోజు అన్న పేదోని ఇల్లు కూడా కొట్టమన్నాడు అన్న? గాంధీ సిద్ధాంతం అయితే అది కాదు నాకు తెలిసేది. గాంధీ సిద్ధాంతం ఏ రోజు కూడా అది చెప్పలే. ఇందిరాగాంధీ సిద్ధాంతంతో ఇందిరాగాంధీ నాకు రోల్ మోడల్ అని చెప్పుకొని, హిట్లర్ రోల్ మోడల్ అని చెప్పుకునే ఈ రాక్షస ముఖ్యమంత్రి. హిట్లర్ చిన్నగా ఉంటాడు కాబట్టి ఆయన పెద్ద పెద్ద చేసి ఆఖరికి ఉరేసుకొని చచ్చిపోయిండు. ఒక రూమ్లో ఉరేసుకొని చచ్చిపోయిండు. 4 గోడల మధ్య తలుపు పెట్టుకొని ఉరేసుకొని చచ్చిపోయిన వ్యక్తి హిట్లరు. అలాంటి హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్నావు అంటే నీకు ప్రభుత్వం ఏ విధంగా నడుపుతున్నా నీకు అర్థమవుతుంది. అంటే ప్రజల దగ్గర ఉండి నాకు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది, నేను అలాంటి సిచ్యువేషన్కి పోతానే ఈరోజు మైండ్ భ్రమించిపోయి మతి మరుపుతోటి మైండ్ అనేది సరికాయించి నేను హిట్లర్ అవుతున్నా అని ఆలోచించుకున్నాడు.
ఇందిరమ్మ పాలన తెస్తాడు మా రేవంత్ అన్న, రాహుల్ గాంధీని ఇక్కడికి పిలుస్తాడు. రాహుల్ గాంధీని ఇక్కడ పిలిచి యూత్ డిక్లరేషన్ పెడితే చికటపల్లి లైబ్రరీ తీసుకుపోతే చికటపల్లి లైబ్రరీలో విద్యార్థులంతా కూడా ఛాయలు లాక్కుంటా. ఇప్పుడు ఛాయలు దాక్కుంటా 2 lakhs ఉద్యోగం కమాన్ అనే అన్నడితోటే కమాన్ రాహుల్ రేవంత్ గాంధీని పీఎం చేయమంటుండు కదా. రాహుల్ గాంధీని పీఎం చేస్తారు. రాహుల్ గాంధీ తోటి పప్పు ఆయనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టి, భారత రాజ్యాంగం చేతిలో పట్టి, పాకెట్ డైరీ బట్టి రాజ్యాంగంలో ఏం చెప్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేరే రాజ్యాంగాన్ని రాసి దాన్ని ఏం చెప్తున్నారు అంటే ఇదంతా నక్సరేట్లకు అప్పయిపోంటారా అంటే ఇక్కడ ఓలను చదువుకోకని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వేయకని చెప్పిండారు రాహుల్ గాంధీ. మరి ఇదేనా ఇండియన్ కాన్స్టిట్యూషన్? రాహుల్ గాంధీను కాంగ్రెస్ ప్రభుత్వం రాసి ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే, రైతులు అన్నట్టు వాళ్ళు ప్రశ్నిస్తే బేడీలేసి పంపాలి జైలుకు. ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపాలి. లేకపోతే నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇదేనా రాహుల్ గాంధీ లేకపోతే ఇందిరాగాంధీ సిద్ధాంతం, లేకపోతే ఈ యొక్క భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇండియన్ పాకెట్లో జేబులో పెట్టుకొని రాహుల్ గాంధీ చెప్తారు? ఇదేనా నీది? రాహుల్ గాంధీ ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. నీ ఏజ్ అనేది మితిమీరుతానో కొద్ది నీ యొక్క మాటలు కావచ్చు, నీ చేష్టలు కావచ్చు అనేది మంచిగా ఉంటలేవు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, రాహుల్ గాంధీని మన ఖమ్మం సభ పెట్టి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో నువ్వే ఇంకోసారి ఉంటావో లేదో దిక్కులేదు. 2034 దాకా ఉంటా అంటుండు. 2034 దాకా ఎక్కడ ఉంటాడు? ప్యూనుకుంటాడా? ఈ రాష్ట్రంలో ప్యూనుకుంటాడా అంటున్నా. ఎందుకుంటాడు? ఈ రాష్ట్రంలో ఏం చేసినా ఉంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎన్లో సక్సెస్ అయిందని ఉంటాడు? ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు ఈయనే అమ్మ అయ్యనా చంద్రాన్ని బతుకుతే బాగుంటుంది. అరే నీ ఓని దొరకకుండా బతుకుతుండే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు తెలుసలే అన్న, విద్యార్థి దగ్గర గెలుచలేడు, రైతుల దగ్గర గెలుతలేడు, నిరుద్యోగుల దగ్గర గెలుతలేడు, క్యాంపస్ ఉండలేడు. ఏడికి పోతుండ్రు రేవంత్ రెడ్డి? ఏమైనా ఉంటే పెద్ద పెద్ద సభలెక్కి మాటలు అయితే మాట్లాడతాను. అదేనా ఎరువులు యాప్లో పెట్టడం అన్న? యూరియా గురించి అయితే ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం యూరియా కుర్తా ఫస్ట్ టైం అన్న రైతులు చెప్పులు పెట్టి వరుస క్రమంలో వర్షంలో దడిసి, సేమ్ మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నట్టు వర్షంలో దడిసి తిండి తినక లేక రాత్రి పగలు యూరియా బత్త దొరకాలంటే ఎన్ని నిమిషాలు పోలీసు వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు. ఇక్కడేమో రైతులు గోసపడకుండా నా యూరియా బత్త కావాలని, నా పంటను కాపాడుకోవాలని. అలాంటి రోజులు అన్న ఇందిరమ్మ పాలన ఏం చేసిందన్న? ఇందిరమ్మ 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 అని రేవంత్ రెడ్డి బాగా చెప్తాడు, రాహుల్ గాంధీ బాగా చెప్తాడు. ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించింది ఒక రాష్ట్రానికి, ఈ యొక్క దేశానికి. ఇందిరమ్మ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇదే రాష్ట్రం నుండి దాదాపు 3 లక్షల మంది ప్రజలు జైళ్ళల్లో మగ్గిర్రు. ప్రశ్నిస్తే జైలు కేసుడు, ప్రశ్నిస్తే ఆయన మీద ఎన్కౌంటర్ వేసుడు. నాకు ఇది కావాలంటే ఎన్కౌంటర్ వేసి, తిండి లేదు నీళ్లు లేవు, ప్రశ్నిస్తే జైలు కేసు. ఇదే ఇందిరమ్మ పాలన. ఇందిరమ్మ కుర్చీ కాపాడుకోవడానికి అనేక మంది పేద విద్యార్థులను, అనేక మంది పేద ప్రజల్ని జైళ్ళకు కావచ్చు మగ్గిని, లేకపోతే అనేక మందిని చంపి ఈరోజు రాక్షస ఆనందం పొందిన వ్యక్తి ఇందిరాగాంధీ. అలాంటి పాలన నువ్వు ఎందుకు కావాలనుకుంటున్నావు ఈ రాష్ట్రంలో? అలాంటి పాలన అంటే అలాంటి పాలన నువ్వు ఆల్రెడీ మమ్మల్ని చేస్తున్నావు కదా. ప్రశ్నించేటోళ్ళని పంపుతున్నావు, జైల్లో పంపుతున్నావు, ఎన్కౌంటర్లు చేస్తున్నావు, నువ్వు నచ్చింది చేస్తున్నావు, నీకు కావాల్సిన పైసలు దోచుకుంటున్నావు, నీకు కావాల్సిన అన్ని దోచుకుంటున్నావు. మాలాంటి వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇందిరమ్మ మిల్లు అంటే ఇందిరా మిల్లు ఇచ్చినావు ఎక్కడన్నా చూపెడతావు? ఇందిరా మిల్లు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఇందిరా మిల్లు అని ఇచ్చాడు. ఎన్ని ఇల్లు కూలేసిండు, ఎన్ని కొత్త ఇల్లు ఇచ్చాడు? మూసీ సుందరీకరణ అన్నావు, 5,000 కోట్లు పెట్టినావు. దానికి 5,000 కోట్లు పెట్టిన కాడ పాపం పేద ఇదేదాకా నువ్వు నానమ్మ లాంటి ఒక కామన్ అన్నది. అరే నాకు ఇల్లే నాకు జీవనాధారం, నా ఇల్లు నా భర్త చనిపోయిన నాకు ఎవరు లేరు, నా ఇంట్లో ఉంటా, నీ ఉన్న బతికిన రోజులు నా ఇంట్లో ఉంటా అంటే అలాంటి ముసలాన్ని కూడా ఇడిచిపెట్టకుండా ఇల్లు కూలేసిన వ్యక్తివి నువ్వు. అంత దుర్మార్గం, అంత రాక్షసానందం పొందే వ్యక్తివి ఎందుకు నీకు? ఈ రాష్ట్రంలో మేము కూడా మేము చేసేది రేపు ఫీజు రియంబర్స్మెంట్ రావాలని జూలై 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ కాలేజ్ నుండి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీ పై స్థాయి దాకా కూడా ఈరోజు ఏబీపీ బంధువు పిలిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, విద్యాశాఖ మంత్రి ఈయన దగ్గర ఉందన్న. ఇది మెయిన్. అంటే అన్ని సబ్జెక్టులు అయిన తర్వాత ఇదెందుకు మెయిన్ అంటే, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ అర్హులైన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఒక నలుగురు వేసుకున్నా కూడా 80 లక్షలు అంటే కోటి జనాభా ఈరోజు అవస్థపడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో. అలాంటి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే పేదోని ఇల్లు కూలెత్తే రోడ్డు మీదకి వచ్చిండు, పేదోని కొడుకు బిడ్డ చదువుకు దూరం అయితే అదే రోడ్డు మీదకి వస్తాడు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే ఎవరు కూడా ఊకోవద్దు. పేద విద్యార్థులారా, పేద తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి కోటేస్తే నీకు ఏదో వస్తుంది అనుకున్నావు? రేవంత్ రెడ్డికి నీ అధికారం తెస్తే రేపు పొద్దున ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు నెరవేరుస్తారని నువ్వు అనుకున్నావు. కానీ రేవంత్ రెడ్డి వీటన్నిటికి విభిన్నంగా నీ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఎత్తుండు. ఈరోజు ఇంజనీరింగ్ విద్య చదువుకోవాలంటే డొనేషన్లకు ఎన్ని పైసలు? 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. పేదోడు ఇంజనీరింగ్ విద్య దొరకాలంటే దొరకలేదు. డిగ్రీ కాలేజ్ విద్య దొరకాలంటే కూడా దొరకలేదు. జూనియర్ కాలేజ్లో కార్పొరేట్ విద్యా సంస్థ నారాయణ, శ్రీ చైతన్య, ఫిజిక్స్ వాళ్ళ రెజొనెంట్స్ 3 లక్షలు, 4 లక్షలు పెట్టి చదువుకోవాలంటే పైసలు ఎడతలేవు.
ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి? ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కుమ్మక్కై పనిచేస్తే మాలాంటి పేద విద్యార్థులు, యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులం, ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థులం, స్కాలర్షిప్‌కి అర్హులైన విద్యార్థులం ఎక్కడికి వెళ్ళి కట్టాలా పైసలు? మా సర్టిఫికేట్లు రాక, ఒక ఉద్యోగానికి పోక, ఫీజు రియంబర్స్‌మెంట్ రాక, శాంక్షన్ అని పడుతుంది, లిమిటెడ్ డేట్ రావాలంటారు. అరే నీవు దౌర్భాగ్య ముఖ్యమంత్రి, శాంక్షన్ డేట్ వచ్చిన తర్వాత నువ్వు ఒక ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తే నా సర్టిఫికేట్ నేను తెచ్చుకొని ఒక ఉన్నత విద్యకు పోతా, నేను ఒక ఉద్యోగం సాధిస్తా. అలాంటి నీకు నేపథ్యం లేనప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేసి ఏం లాభం? విద్యాశాఖ మంత్రి నువ్వు ఈ రాష్ట్రంలో చెప్తున్నావు కదా, నేను అక్కడ 100 కోట్లు మొన్న 100 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాను. నా ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు ఈ రాష్ట్రంలో సముద్రం అంత ఫీజు రియంబర్స్‌మెంట్ ఉంది. సముద్రం ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఉంది ఫీజు రియంబర్స్‌మెంట్ రావాల్సిన పైసలు. 11,000 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ ఉంటే 100 కోట్లు ఇస్తే సముద్రంలో ఒక చెంబడి నీళ్ళు పోసినట్టు అది. అవునా కదా? ఈ రాష్ట్రంలో హైకోర్టుకు పోతుంది. హైకోర్టుకు ఎవరు వేరు? ప్రైవేట్ యాజమాన్యాలు వేరు. అరే దుర్మార్గుడాను రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేవు, నీతో పరిపాలన శాతలో పేద విద్యార్థుల నుండి పైసలు వసూలు చేసుకుంటావు అని పేరు. అరే పేదోడు నువ్వు ప్రభుత్వం మంచిగా ఉంటుంది, ప్రైవేట్ యాజమాన్యాలు మంచిగా ఉంటాయి, మాసండు పేదోడు పైసలు కట్టాలంటే మరి ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని ఎందుకు పెట్టినట్టు? మాసండు పేదోళ్ళ గురించేగా. ఎస్సీ ఎస్టీలకు 100% ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తుంది, బీసీఓలకు 50% వస్తుంది. అలాంటి ఫీజు రియంబర్స్‌మెంట్ అర్హులైన మేము ఈరోజు ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే మేము లొలి చేద్దానా? లొలి అన్నదా? కాబట్టి మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి హఠావు, తెలంగాణ బచావు, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాపు, రేవంత్ రెడ్డి ఇదే ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తే 11,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రేవంత్ రెడ్డికి ఏబీపీ రేపటి నుండి జూలై 14 రేపు ఈరోజు బంద్ ప్రకటించినప్పుడు రేపు జంగు సైరన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పగూలేంత వరకు, రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేసేంత వరకు కూడా మా ఏబీపీ పోరాటం ఆగదన్న దీని మీద. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే, రేవంత్ రెడ్డి సారు నువ్వు మంచిగా పరిపాలన చేసుకో, నువ్వు విద్యాశాఖ మంత్రి నువ్వే ఉన్నావు, హోంశాఖ నువ్వే ఉన్నావు, మున్సిపల్ శాఖ నువ్వే ఉన్నావు, ముఖ్యమంత్రి నువ్వే ఉన్నావు. ఈ 4 నువ్వు పెట్టుకున్నావు కదా, 4 నువ్వు పెట్టుకున్నవి ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు? నీ 4 ఉద్యోగాలు నీకు తెచ్చుకున్నప్పుడు ఒక నిరుద్యోగకు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నీకు ఎక్కడ ఇబ్బంది? ఈ 4 ఎన్ని పైసలు దొబ్బుతున్నావో అలాంటి పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు, అర్హులైన పేద విద్యార్థులకు రావాల్సిన అవసరమయ్యే డబ్బులైనా ఫీజు రియంబర్స్‌మెంట్ పైసలు ఎందుకు ఇస్తలేవు? తినడానికి తిండి పైసలు ఎందుకు ఇస్తలేవు? మీ మనవనికి మంచిగా పూరీలు వేసుకొని పెట్టే నువ్వు మాలాంటి పేద విద్యార్థులు అయితే మనవాళ్ళు మనవరాళ్ళు లెక్క ఫీల్ కావాలను. ఎందుకంటే అంత ఏజ్ ఉన్న నువ్వు తాతవైతే మా అందరికీ, నువ్వు తాతవై మాకుండి మాకు ఓ పూరీలు పెట్టకుంటామే, మాకు మంచిగా పెట్టకుంటామే. అరే తినడానికి తిండి పైసలు అని వేయాలి, చదువుకోవడానికి చదువు పైసలు అని వేయాలి. ఇంత దౌర్భాగ్య స్థితిలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయితే ఇదే కొండారెడ్డిపల్లికి వెళ్ళి ఇదే కొడంగల్కి వెళ్ళి బయటకు వచ్చి విద్యార్థులు లొల్లి చేశారు. భూపాలపల్లి అదే లొల్లే, వరంగల్ అదే లొల్లే, హైదరాబాద్ అదే. ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక రోజు లొల్లి లేకుంటున్నారా విద్యార్థులు? ఫుడ్ చక్కగా పెట్టిన రోజు ఉందా? త్రిబుల్ బాసర్లకు అదే త్రిబుల్ అక్రమాలు జరుగుతున్నాయి, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు గొడుగులు పట్టుకుని రోడ్ల మీద చాలా ధర్నా చేసి, మా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, మీ ధర్నా చేస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీలో. ఇక్కడ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ అయితే 1000 కోట్లు ఎటువైనాయి, మాకు యూనివర్సిటీ రావాల్సిన 103 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ ఎటువైనాయి? వీటన్ని గురించి రోజు ధర్నా చేయవచ్చు. మా ఉద్యోగాలు ఎటువైనా రోజు ధర్నా. ఈ రాష్ట్రంలో ఒక్క రోజైనా ఒక విద్యార్థికి అవసరమైన పన్ను వేసినావా? ఒక నిరుద్యోగకు అవసరమైన పన్ను వేసినావా? ఎలా నువ్వు సక్సెస్? నువ్వు సక్సెస్ అని నేను చెప్తాను. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయటం సక్సెస్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పైసలు తీసుకున్నాడు సక్సెస్, ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తున్న సక్సెస్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఓపెన్ చేస్తున్న సక్సెస్, ప్రైవేట్ యూనివర్సిటీలో పర్మిషన్ ఇవ్వడంలో సక్సెస్, ఈ రాష్ట్రంలో లిక్కర్ కావచ్చు లేకపోతే దందా చేస్తున్న సక్సెస్, ఈరోజు ఊరికొక బార్ కావచ్చు, వైన్ షాప్ కావచ్చు, టెండర్లకు 3 లక్షలు పెట్టి ఆ యొక్క పర్మిషన్లు ఇవ్వడంలో సక్సెస్. ఇవన్నింటిలో సక్సెస్. ఇంకో సక్సెస్ ఏంటంటే అన్నిట్లకి వెళ్ళి ఓటుకు నోట్ల యొక్క లంచాలు ఎట్లా వసూలు చేస్తున్నావో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా, కాంగ్రెస్ ఏజెంట్గా మారి ఇక్కడికి వెళ్ళి ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళి కార్పొరేట్ యాజమాన్యాలకు వెళ్ళి పైసలు తీసుకొని సంచులు ఈరోజు కాపాడుకొని సంచులు ఢిల్లీకి పంపడంలో సక్సెస్ అయినావు. అంతే తప్ప నువ్వు ఇంకో దానిలో ఎలా సక్సెస్ కాలేదు రేవంత్ రెడ్డి అన్న. ఓకే రాజన్న, లాస్ట్ ఓటేసిన ప్రజలకు ఏమన్నా చెప్పాల్సి ఉందరా? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని నమ్మి మేము కావచ్చు, మీరు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ఓటక్కు కలిగిన యువతను మొదలుకుంటే పండు ముసలోని దాకా రేవంత్ రెడ్డి వస్తే బతుకు మారుద్ది, రేవంత్ రెడ్డి వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు విద్య దొరుకుతుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు పింఛన్ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు రైతు భరోసా వస్తుంది, రైతు రుణమాఫీ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు స్కూటీ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు ఏదైతే తులం బంగారం వస్తుంది, రాజీవ్ యువకాస్ కార్డు వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే మాకు ఉపాధ్యాయుడు మంచి చదువు చెప్పడానికి దొరుకుతున్నారు కదా. ఇవన్నీ కూడా మీ గుండెల మీద చేతెచ్చుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి మీకు పింఛన్ ఇచ్చిండా? ముసలవ్వ 4000 పింఛన్ ఇస్తానాడు, ఇచ్చిండా? రేవంత్ రెడ్డి విద్యార్థులారా యువకాస్ కార్డు ఇస్తానాడు, 5 లక్షల యువకాస్ కార్డు ఇచ్చిండా? చెల్లెళ్ళారా మీకు స్కూటీ ఇస్తానాడు, ఇచ్చిండా?
ఈ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ సక్రమంగా ఇస్తాడు, చేసిండా? ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య ఇస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నాడు. ఇది మీరు గమనిస్తలేరా? ఈ రాష్ట్రంలో రైతన్నలు మొత్తం కూడా ఎప్పుడు లేనంత రైతన్నలు మంచిగా చూసుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో మీరు రైతుల్లాగున్న మీరు, విద్యార్థులాగా ఉన్న మేము ప్రతి క్షణం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో. మీ కొడుకు బిడ్డ ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటారు, రోడ్ ఎక్కుతారు. మీరు రైతు ఆత్మహత్యలు, పంటలు ఎండుతున్నాయి, లేకపోతే మేము పండించిన పంట గుంటలేరని మీరు ఆత్మహత్యలు చేసుకొని రోడ్ ఎక్కుతారు. యూరియా బత్తలు దొరకలేమని రోడ్ ఎక్కుతారు. మాలాంటి విద్యార్థులుగా మేము ఉన్న మీ బిడ్డలం స్కాలర్షిప్ అత్తలని రోడ్ ఎక్కుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ అత్తలని రోడ్ ఎక్కుతున్నాం, మా రిక్రూట్మెంట్ అయితేలని రోడ్ ఎక్కుతున్నాం. ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ రాష్ట్రంలో విడుదల చేయని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీలాంటి కుటుంబాలు ఉన్న కొడుకు ప్రశ్నిస్తుండు, మీలాంటి కుటుంబాలు ఉన్న ఒక బిడ్డ ప్రశ్నిస్తుంది. అలాంటి కుటుంబాలు ఉన్న కొడుకు బిడ్డ పొద్దున రోడ్డు మీద పడొద్దంటే, విద్యకు దూరం కావద్దనుకుంటే, ఒక ఉద్యోగం రావాలనుకుంటే మీ అందరు కూడా చైతన్యం కాండి. రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రానికి ఏం చేయలే. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రికి అట్టర్ ఫ్లాప్ అయ్యిండు, మున్సిపల్ శాఖ అట్టర్ ఫ్లాప్ అయ్యిండు, ముఖ్యమంత్రికి అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. ఈ రాష్ట్రంలో మీ బిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినా కూడా రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. ఈ రాష్ట్రంలో రీసెంట్ ఇన్సిడెంట్, షాబాద్ ఇన్సిడెంట్, ఒక అగాంతకుడు బయటికి వచ్చి 6గురిని చంపేంత వరకు కూడా ఒక రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, ఈ రాష్ట్రంలో హోంశాఖ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు ఏం చర్యలు తీసుకున్నాడు? ఈ రాష్ట్రంలో నాకు చెల్లి ఉందన్న, నా చెల్ల బయట తిరగాలంటే అడుగున నాకు సంక్షోభం, అడుగున నాకు బాధ. ఇలాంటి లవ్ జిహాదీ కేసులు అవుతున్నాయి, అఘాయిత్యాలు అవుతున్నాయి. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, అరే సంవత్సరం 6 నెలల పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖలు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ ఏం చేస్తుండ్రు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఈరోజు రక్షణే కరువా అన్న? ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకు బయట తిరగాలని గాంధీ చెప్పిండు, సిద్ధాంతం అని చెప్పిండు కదా. ఈ 2 సంవత్సరాలనే క్రైమ్ రేట్ కూడా పెరిగింది. క్రైమ్ రేట్ చాలా పెరిగిందన్న. ఈ రాష్ట్రంలో పట్ట పగలు 12 గంటలకు ట్రాఫిక్ పోలీసు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేకపోతే ఇంకో ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ చేసుకొని, లేకపోతే కత్తి పట్టుకొని పొడిచి ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఏదైతే అందరు వందలాది జనాభా ఉన్న కాడ కూడా ఆడ పొడిచిపోతుందంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? ఈ రాష్ట్రంలో భద్రత ఏ విధంగా ఉంది? ఓ ఆడపిల్ల బయట తిరగాల 12 నెలలు కూడా బయటకు వచ్చి చదువుకునే కాడనే ఇక్కడ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రోజు ఒక ట్రాప్లో పడుతున్నారు, హనీ ట్రాప్లో పడి అనేక మంది విద్యార్థులను బలవుతున్నారు, లవ్ జిహాదీ కేసులకు బలవుతున్నారు, ఇలాంటి అఘాయిత్యాలకు బలవుతున్నారు. వీటి మీద క్రైమ్ రేట్ ఎంత పెరిగింది? ఈ రాష్ట్రంలో మహిళలకు ఈరోజు రక్షణ కరువైంది. ఈ రాష్ట్రంలో మాలాంటి విద్యార్థులకు రక్షణ కరువైంది. మాలాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే, విద్యార్థి పరిషత్ నాయకులు ప్రశ్నిస్తే, హైయర్ ఎడ్యుకేషన్ మేము ప్రశ్నిస్తే అమ్మాయిలను గొడగొడ రోడ్డు మీద ఇడుచుకొని పోతుండ్రు. ఎంత ఘోరమన్నా? పోలీస్ అన్నల్లారా, మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పనిచేయకండి. ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలకాలం ఉండదు. మీ కొడుకు బిడ్డ కోసం కూడా ఆలోచించేది మేము. ఆ స్కూల్లో కాలేజీలు బాగుండాలని ఆలోచించేది మేము. ఆ స్కూల్లో కాలేజీలలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలని ఆలోచించేది మేము. అంటే ఎల్లకాలం అంటే నెక్స్ట్ రాదనే కదా. ఎల్లకాలం అంటే అంతేగా అన్న, ఈయన వేసే పనికి ఇంకోసారి ఓటేసేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. నేను పోలీసు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, పోలీసు వాళ్ళు పోలీస్ అన్నలాగా ఉండండి, రాక్షసులాగా తయారు కాకండి, రక్షణ మాకు ఇవ్వండి. మీరు డ్రగ్స్ మీద ఏం అవేర్నెస్ చేసారు, గంజాయి మీద ఏం అవేర్నెస్ చేసారు, మహిళా క్రైమ్ రేట్ మీద ఏం అవేర్నెస్ చేసారు, సైబర్ క్రైమ్ మీద ఏం అవేర్నెస్ చేసారు? మాలాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే మీరు కేసులు పెడుతున్నారు, సాధిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ జైళ్ల పాలైనా, లాఠీ చార్జీలైనా, జైలు గోడల్ని ముద్దాన్న సైతం మాది ఒకటే, విద్యార్థి బాగుండాలి, విద్యార్థులకు స్కాలర్షిప్ రావాలి, విద్యార్థి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం రావాలి. ఏదైతే పేద విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కుటుంబాలు అనేది సంక్షోభాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగుండాలి. రేవంత్ రెడ్డి ఇలాంటి వివరిస్తున్న ముఖ్యమంత్రి మరొకసారి యొక్క రేవంత్ రెడ్డి అధికారం ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పడుతుంది. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్న, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేడు, రైతన్నలకు ఎలాంటి ఈరోజు అవసరాలు తీర్చలేడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఇంకోసారి ఆలోచించి, ఇంకోసారి ఏదో ఇస్తా అంటే ఒకసారి ఆలోచించి, మీకు ఏమన్నా మీ కొడుకు కావచ్చు, మీ బిడ్డ కావచ్చు, మీకు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడైన రేవంత్ రెడ్డి వల్ల లబ్ధి పొందిందా, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిందా, ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి వస్తే మీ కొడుకు చదువుదూరం అయితే గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఉంటే నీకు పొలం పండది, రేవంత్ రెడ్డి ఉంటే నీ పొలానికి రైతు భరోసా రాదు, రైతు బీమా రాదు, నీకు యూరియా బత్త దొరకది, నీ యొక్క కొడుకు చదువుకున్న కొడుకు బిడ్డకు ఉద్యోగం రాదు, నీ బిడ్డకు మహిళ అఘాయిత్యాలు కావచ్చు, ఇలాంటి క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి ఇచ్చే గిఫ్ట్ అంటే, నువ్వు ఓటేస్తే ఇన్ని రిటర్న్ గిఫ్ట్లు మనకి ఇస్తుండే అన్యాయంగా.
కాబట్టి ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి, విద్యాశాఖ మంత్రిగా యొక్క అట్టర్లవైన రేవంత్ రెడ్డి గురించి రేపు మా బంధు గురించి ఒక నిమిషం చెప్తున్నా. ఓకే. పేద తల్లిదండ్రులారా, విద్యార్థులారా, యాజమాన్యాలారా, ఒకటే చేస్తున్నాం. విద్యార్థి పరిషత్ రేపు పెట్టే బంధుకు గల కారణం ఏంటిదంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల నుండి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీ పరిస్థితి దాకా ఈ యొక్క రాష్ట్రంలో మంచి అవసరాలే లేవు, మంచి వసతులు లేవు. ఈ రాష్ట్రంలో జూనియర్ కాలేజ్ నుండి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీ పై స్థాయి దాకా బంధుని ఎందుకు ఇచ్చినామంటే, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వహిస్తుండు. ఆ నిద్రకెళ్ళి లేవాలే. రేవంత్ రెడ్డి మీద జంగు సైరన్ ఊతున్నాం. రేవంత్ రెడ్డి మేము ఉన్నాం బిడ్డ, గుర్తుంచుకో. విద్యార్థి పరిషత్ ఉంది, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇక్కడికి వెళ్ళి తరిమి కొడతాం. వెంటనే మాకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రేపు బంధు పెడుతున్నాం మీ కొరకు. మీ 20 లక్షల మంది విద్యార్థుల కొరకు రేపు బంధు పెడుతున్నాం. మీ 20 లక్షల మంది విద్యార్థుల కోసం మేము రోడ్ ఎక్కుతున్నాం. మీ 20 లక్షల మంది విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్నాం, అక్కడ కేసులు పెట్టుకుంటున్నాం. తల్లిదండ్రులారా ఒకసారి గమనించండి. మీ కొడుకు బిడ్డ చదువుకోవాలంటే మీకు కొట్లాడాడుతున్నాం. అలాంటి కొట్లాడే వారి గురించి మీరు ఆలోచించండి. ప్రైవేట్ యాజమాన్యాలారా, మీ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే రోడ్డుకి ఎక్కుతున్నాం మేము. మీకు గవర్నమెంట్ ఏం పైసలు ఇస్తలేదు, హైకోర్టులో కేసు వేసింది, ఆ పైసలు అనేది ఇంకా పెండింగ్గా ఉన్నది, ₹1 కూడా విడుదలైతలేవు. కాబట్టి రేపు విద్యార్థి పరిషత్ ఏబీపీఎస్ఏ బంద్లో భాగస్వాములై మీ అందరూ కూడా మద్దతు తెలిపి ఏదైతే 11,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యని చాతగాని ముఖ్యమంత్రి మీద జంగు సైరన్ ఊది మనకు రావాల్సిన హక్కు ఉన్న స్కాలర్షిప్ సాధించుకుందాం. కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వ యాజమాన్యాలు కావచ్చు, మీ అందరూ కూడా యొక్క బంద్లో సహకరించాలని ఏబీపీ నుండి మీ అందరం కూడా కోరుకుంటున్నాం అన్న. ఖచ్చితంగా రాజన్న, మా మీడియా తరపు నుంచి కూడా మా సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకోటి విషయం ఏంటంటే, చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, రాజన్న ఏమంటుండంటే ఒకటే దెబ్బకు 2 పిట్టలు కొడుతుండు రేవంత్ రెడ్డి. అంటే అటు రైతును చంపుతుండు, రైతు కడుపులో పుట్టిన విద్యార్థిని చంపుతుందని చెప్పి రాజన్న అంటుండు. సో నిరంతరం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. జై హింద్.